ఫ్లవర్ బొకే ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది ఫ్లవర్ బొకేనే కాదు, ఓకేనా? ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది 3 కలర్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న కలర్స్ని తీసుకోండి. మిడిల్ బేస్ని ఈ కలర్ వేస్తున్నాను, క్రీమ్ కలర్. మీకు నచ్చిన కలర్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? 3.0 mm నీడిల్ తీసుకున్నాను. హుక్, ఒక సూది కావాలి, సిజర్, ఓకేనా? ఫస్ట్ బేస్ మ్యాజిక్ రింగ్ వేయాలి, ఓకేనా? మ్యాజిక్ రింగ్ని 2 చైన్స్ వేయాలి ఫస్ట్, ఓకేనా? 2 చైన్స్ వేసి తర్వాత డబుల్ క్రోషియా 12 సార్లు డబుల్ క్రోషియా చేయాలి. 1 2 ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. పైన 1 చైన్ వేస్తున్నాను. మళ్ళీ 2 చైన్స్ వేసి ఇక్కడ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసి ఫస్ట్ రింగ్ ఉంది కదా, ఫస్ట్ చైన్ ఉంది కదా, చైన్లోకి మళ్ళీ చైన్ తీసుకుంటున్నా, 1 చైన్, ఓకేనా? తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా చేయాలి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సెకండ్ చైన్లోకి డబుల్ క్రోషియా చేస్తున్నాను. 2 టైమ్స్ ఒక చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ చైన్ వేయాలి. తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సింగిల్ చైన్ వేయాలి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ చైన్లో ఇక్కడ 2 చైన్స్ వేయాలి. 2 డబుల్ క్రోషియా చేయాలి. 2 డబుల్ క్రోషియా చేయాలి. 2 డబుల్ క్రోషియా తర్వాత 1 సింగిల్ చైన్ వేయాలి. సేమ్ రిపీట్ మొత్తం చేయాలి. ఇక్కడ సింగిల్ చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషియా చేసి సింగిల్ చైన్ వేయాలి. మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది చూడండి. మనకి ఈ సర్కిల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మధ్యలో సింగిల్ అనేది మనం సింగిల్ చైన్ గ్యాప్ ఇచ్చాము, ఓకేనా? మొత్తం సర్కిల్ ఇలాగే వేసుకోవాలి. లాస్ట్లో సింగిల్ చైన్ వేసి ఇక్కడ పై వైపున స్లిప్ నాట్ వేసేయాలి. స్లిప్ నాట్ వేసి 2 చైన్స్ వేసి థర్డ్ రౌండ్ని చేయాలి. థర్డ్ రౌండ్ స్టిచ్ చేయాలి, ఓకేనా? థర్డ్ రౌండ్ ఎలా వేయాలంటే ఇక్కడ చైన్ వేసాం కదా, సేమ్ స్టిచ్లో ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. డబుల్ క్రోషియా చేసి నెక్స్ట్ స్టిచ్ డబుల్ క్రోషియా చేయాలి, ఓకేనా? తర్వాత స్టిచ్ కూడా సేమ్ ఈ లాస్ట్ స్టిచ్ ఉంటుంది, ఇక్కడ ఈ చైన్లో మనం 2 చైన్స్ వేయాలి. ఇక్కడ 2 చైన్స్ వేయాలి. ఒక సింగిల్ చైన్లో 2 చైన్స్ వేస్తున్నాను. మళ్ళీ 2 చైన్స్ వేసాక మళ్ళీ చైన్ వేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇంక్రీజ్ అవుతుంది, మనకి సర్కిల్ అనేది పెరుగుతుంది. ఇలాగ మనకి సర్కిల్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల మనము ఎక్స్ట్రాగా ఇక్కడ మనం సింగిల్ క్రోషియా ఒక సింగిల్ చైన్లో 2 చైన్స్ వేసాము. ఇక్కడ సేమ్ ఇక్కడ 1 చైన్లో 2 డబుల్ క్రోషియా, ఒక సింగిల్ చైన్లో సింగిల్గా వేయాలి డబుల్ క్రోషియా, ఒక చైన్లో డబుల్ క్రోషియా చేయాలి. అది మళ్ళీ తర్వాత ఒక చైన్ వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయి. మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు 2 చైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ స్టిచ్లో మనం ఏమి కదిలించదు, గ్యాప్ వదిలేయండి. ఇలాగే మనము ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. ఫస్ట్
డబుల్ క్రోషియా చేసి ఇక్కడ ఈ చైన్ ఉంది కదా, ఇక్కడ మనం డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి ఈ చైన్లో. అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సింగిల్ చైన్ వేసి మళ్ళీ ఇక్కడ సింగిల్ చైన్ వేసాను, డబుల్ క్రోషియా 1 టైం చేశాను. ఇప్పుడు సెకండ్ డబుల్ క్రోషియాలో 2 టైమ్స్ డబుల్ క్రోషియా చేస్తున్నాను. మళ్ళీ చైన్, ఇక్కడ 2 చైన్స్ వచ్చాయి, 2 డబుల్ క్రోషియా వచ్చాయి కింద సెకండ్ రోలో. సేమ్ థర్డ్ రోలో 3 వచ్చాయి డబుల్ క్రోషియా. మొత్తం ఇలాగే మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ చేయాలి. సేమ్ అలాగే ప్రతి రౌండ్ కూడా అలాగే వేయాలి. సేమ్ ఇలాగే ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకి ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్స్ సర్కిల్ వేయాలి. ఇప్పుడు ఫోర్త్ రౌండ్లో మనం ఎలా చేస్తామంటే 2 డబుల్ క్రోషియాస్ ఉన్నాయి కదా, ఈ పైన చైన్స్ వస్తాయి. ఆ చైన్స్కి సింగిల్ డబుల్ క్రోషియా చేసి లాస్ట్ చైన్కి డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. ఇక్కడ ఈ చైన్కి 2 టైమ్స్ చేయాలి. ఓకేనా. అలాగే మొత్తం అన్ని మనకి ఎన్ని సర్కిల్ ఎంత పెద్దది కావాలనుకుంటే అంత సర్కిల్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ చైన్లో 2 టైమ్స్ చేస్తున్నాను. ఇంకా సింగిల్ చైన్ వేసి ఇంకా యాస్టీస్ మొత్తం ఇలాగే చేస్తాను అంతా. సర్కిల్ అయిపోయింది. ఇక్కడ స్లిప్ నాట్ వేసి పైన చిన్న చైన్ వేసి కట్ చేశాను. 5 రౌండ్స్ వేసాను. ఒకటి 1 2 3 4 5. ఇక్కడ 1 ఫస్ట్ ఇక్కడ 1 వస్తుంది. 1 చైన్కి ఇక్కడ 1 డబుల్ క్రోషియాకి పైన 1 చైన్కి 2 చైన్స్ వేసాయి. ఇక్కడ 3 చైన్స్ వస్తాయి. ఇక్కడ 4 తర్వాత 5. ఓకేనా. ఇలా వస్తాయి. ఇలా సర్కిల్ మనం ఎంత పెద్ద సర్కిల్ కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. నేను 5 రౌండ్స్ వేసాను. నెక్స్ట్ ఈ థ్రెడ్ని లోపలికి ఇన్సర్ట్ చేసేద్దాము. నెక్స్ట్ ఈ థ్రెడ్ తీసుకుంటున్నాను, గ్రీన్ కలర్ది. స్లిప్ నాట్ వేసుకొని ఇక్కడ ఒక సర్కిల్ నుంచి స్టార్ట్ చేసుకున్నాము. చైన్లోకి తీసుకొని ఓకేనా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక సింగిల్ 1 2 3 4 చైన్స్ వేసాను. 4 చైన్స్ వేసి ఇక్కడ 2 చైన్స్ వదిలేయాలి. 1 2 వదిలేసి థర్డ్ చైన్లో మళ్ళీ స్లిప్ నాట్ వేయాలి. మళ్ళీ 2 చైన్స్ 3 చైన్స్ వేసి 3 చైన్స్ వేసి తర్వాత మీకు ఇక్కడ 2 చైన్స్ గ్యాప్ ఇవ్వాలి. 1 2 గ్యాప్ ఇచ్చి థర్డ్ చైన్లో స్లిప్ నాట్ వేయాలి. థర్డ్ చైన్లో స్లిప్ నాట్ వేయాలి. ఇలాగ మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ గ్యాప్ ఇచ్చి 1 2 చైన్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ వేయాలి. సేమ్ ఇలాగే కంటిన్యూగా మొత్తం సర్కిల్ వేసేయాలి. వన్ 2 గ్యాప్ ఇచ్చి థర్డ్ చైన్లో ఓకేనా. 2 చైన్స్ గ్యాప్ 3 చైన్స్ వేసాను. మళ్ళీ థర్డ్ చైన్లో
3 చైన్స్ వేసాను, 2 చైన్స్ గ్యాప్ ఇచ్చి థర్డ్ చైన్, 3 చైన్స్ వేసాను, మరి ఇక్కడ 2 చైన్స్ వదిలేసి స్లిప్ నాట్ వేసాను, మళ్ళీ 3 చైన్స్, తర్వాత ఇక్కడ స్లిప్ నాట్, చైన్లో స్లిప్ నాట్, ఇక్కడ స్లిప్ నాట్ వేసేసాను. ఓకేనా, తర్వాత చైన్ తీసుకొని నెక్స్ట్ రౌండ్ సర్కిల్ కంప్లీట్ అయింది. ఈ గ్యాప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది డిజైన్ చేసుకోవడానికి మనకి మళ్ళీ 1 చైన్ వేసాను. 1 చైన్ వేసి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హాఫ్ క్రోషియా, సింగిల్ క్రోషియా చేస్తున్నాను, తర్వాత హాఫ్ క్రోషియా చేస్తాను, తర్వాత డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి, డబుల్ క్రోషియా 2 టైమ్స్, తర్వాత మళ్ళీ హాఫ్ క్రోషియా, ఇక్కడ స్లిప్ నాట్. ఓకేనా, ఇలా వస్తుంది రౌండ్ సర్కిల్ లాగా, హాఫ్ రింగ్ లాగా. మళ్ళీ ఇక్కడ స్లిప్ నాట్ వేసి మళ్ళీ హాఫ్ క్రోషియా, మళ్ళీ హాఫ్ క్రోషియా, డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ డబుల్ క్రోషియా, తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత స్లిప్ నాట్, సేమ్ ఒకే రింగ్లో ఇలా వస్తుంది. ఓకేనా, ఇలాగే మొత్తం వేసుకోవాలి, మొత్తం తయారు చేయాలి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ స్లిప్ నాట్ ఫస్ట్, తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత డబుల్ క్రోషియా 2 టైమ్స్, తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత స్లిప్ నాట్. ఓకేనా, సేమ్ ఇంకా మొత్తం ఇలాగే చేసుకోవాలి. మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి, సర్కిల్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. మనకి మొత్తం ఇలాగే ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా మొత్తం ఈ సర్కిల్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు. నాట్ వేసేయాలి. ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇంకా లాస్ట్ వన్
వేసి థ్రెడ్ని కట్ చేసి బయటకు లాగేస్తాను. ఓకేనా? ఓకే, మనకి సర్కిల్ వచ్చేసి ఈ థ్రెడ్ని బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాను. మనకి వర్క్ నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇది కట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ రౌండ్ వేయాలి. ఇలా ఫ్లవర్ మేకింగ్ చేయాలి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీ నచ్చిన కలర్ తీసుకోండి. నేను రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ ఎలా అంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో తీసుకోవాలి. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఫ్లవర్ మనకి పైన వస్తుంది. ఓకేనా? కింద ఇది ఆకులా ఉంటుంది, లీఫ్లా వస్తుంది. అందువల్ల ఇక్కడ నుండి తీసుకుని ఫస్ట్ చిన్న ముడి వేసుకున్నాను. తర్వాత ఇలా తీసుకొని ఇన్సర్ట్ చేసి గ్రీన్ థ్రెడ్లో నుంచి 2 హుక్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ చైన్స్ 12 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చైన్స్ వేసి 3 చైన్స్ని వదిలేసి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి 3 చైన్స్ని వదిలేసి 4th చైన్లో మీకు డబుల్ క్రోషా చేయాలి. 2 టైమ్స్ డబుల్ క్రోషా ఒకే చైన్లో చేయాలి, సేమ్ చైన్లో. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషా 3 టైమ్స్ చేయాలి. 1 మళ్ళీ సేమ్ చైన్ డబుల్ క్రోషా, మళ్ళీ సేమ్ చైన్లో 3 టైమ్స్, మళ్ళీ సేమ్ నెక్స్ట్ చైన్లో ఇక్కడ డబుల్ క్రోషా 3 టైమ్స్ చేయాలి. ప్రతి చైన్లో కూడా 3 టైమ్స్ డబుల్ క్రోషా చేయాలి. మనకి ఫ్లవర్ పెద్దది కావాలి అనుకుంటే చైన్స్ మనకి ఎక్కువ వేసుకోవచ్చు. చిన్ని ఫ్లవర్ కాబట్టి 12 చైన్స్ వేసాను. ఓకేనా? ఇంకా లాస్ట్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. స్లిప్ నాట్ వేసి సింగిల్ చైన్ వేసి కట్ చేసేయాలి. కొంచెం ఎక్కువ థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకొని కట్ చేయాలి. మనకు ఆల్రెడీ ఫ్లవర్లా వచ్చేసింది చూడండి. ఇది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా?
చూడండి లీఫ్, ఇక్కడ లీఫ్లా వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఫ్లవర్ మేకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ థ్రెడ్ని మనము ఇలా వదిలేయలేము, కుట్టేసేద్దాము. ఓకేనా, థ్రెడ్ని కుట్టేద్దాం వెనక బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ చూడండి ఫ్లవర్ మధ్యలోకి కుట్టేసాను. మనకి ఫ్లవర్లా కనిపిస్తుంది. ఓకేనా, ఫ్లవర్ మేకింగ్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇక్కడ చేసాం కదా ఫ్లవర్ని, మళ్ళీ ఇక్కడ ఒకటి గ్యాప్ ఇచ్చి ఇక్కడ చేయాలి. ఇలాగా మొత్తం ఫ్లవర్స్ని మేక్ చేసుకోవాలి. ఓకేనా, సెకండ్ ఫ్లవర్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి చేయాలి. ఇలాగే మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఫ్లవర్స్ ఒకటి వదిలి ఇక్కడ ఒకటి వదిలేసాను, మధ్యలో గ్రీన్ వదిలేసి నెక్స్ట్ ఇలాగా మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఫ్లవర్ వేయాలి. అలాగా 1 by 1 ఇక్కడ వదిలేసి అలా 1 by 1 వదిలేస్తూ ఫ్లవర్ మేకింగ్ చేయాలి. సేమ్ ఇలాగే యాస్టీస్ మనకి ఇలాగే వస్తుంది. సేమ్ ఇలాగే వస్తుంది మనకి. ఇది కూడా తయారు చేసి చూపిస్తాను. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇలా. ఓకేనా, సేమ్ ఇలాగే వస్తుంది మనకి రౌండ్గా ఫ్లవర్స్ బొకే. కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇలా తయారు చేయాలి. తయారు చేశాను, ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ రెండిటి ఇలా వస్తాయి. ఇలాగా సీరియల్గా మనము మొత్తం తయారు చేసుకోవచ్చు.